హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ అండి. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా గుత్తి కాకరకాయ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా చక్కగా కాకరకాయని తినేస్తారు. ఇప్పుడు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. 1/2 కిలో కాకరకాయని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు కట్ చేసేసి మధ్యలో ఉండే ఇత్తనాలు మొత్తాన్ని తీసేసుకోవాలండి ఒక స్పూన్తో. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ కాకరకాయలలో కొంచెం సాల్టు, కొంచెం పసుపుని వేసుకొని ఈ కాకరకాయలన్నిటికీ పసుపు సాల్టు మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే కాకరకాయలు చేదనేది బయటకు వచ్చేస్తుందండి. ఈ కాకరకాయల్ని మూత ఉంచి ఒక 10 మినిట్స్ పాటు వదిలేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకొని 5-6 ఎండుమిర్చి, కొంచెం ఎండు కొబ్బరిని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పల్లీని కూడా వేసుకొని పల్లీలకి బదులుగా మీరు నువ్వులైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాలని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం జీలకర్రని కూడా వేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని పౌడర్ చేస్తే కాకరకాయలకి మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎండుమిర్చికి బదులుగా మిరప్పొడినైనా వేసుకోవచ్చు. మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పుట్నాల పప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పౌడర్లో వెల్లిపాయని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఇలా స్టైనర్ని పెట్టుకొని మనం కాకరకాయని ముందుగా ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఇలా పిండితే దీంట్లో ఉండే పసరు అనేది బయటకు వచ్చేసి కాకరకాయలు అస్సలు చేదుండవండి. వీటిని ఇలా ఈ గిన్నె మీద పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలండి. నేనైతే ఆవిరికి ఉడికించుకుంటున్నాను. మీరు ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. మూత ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాము. నాకు 5 మినిట్స్కే చక్కగా ఉడికిపోయాయి. చూసారా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని చల్లారాక వీటిల్లో స్టఫింగ్ పెట్టుకున్నాము. ముందుగా మనం సిద్ధం చేసుకున్న పౌడర్ని ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయల్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా చిన్నగా తిప్పుకోవాలి. మీరు ఎలా అంటే అలా తిప్పితే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. నాకు చక్కగా ఫ్రై అయిపోయాయి. నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. చూసారా, కాకరకాయలు అనేవి కలర్ కూడా బాగున్నాయి కదా. ఇలా చేసుకుంటే
పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కాకరకాయ కూడా లోపల వరకు చక్కగా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.